మీ మొబైల్లో ఛార్జింగ్ త్వరగా దిగిపోతుందా? అయితే నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. వాటినైతే మీ ఫోన్లో ఆ ట్రిక్స్ని అయితే పాటించండి. తప్పకుండా మీ మొబైల్ ఛార్జింగ్ త్వరగా దిగకుండా ఒక 1 డే అయినా రావడానికైనా ట్రై అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మీ ఫోన్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ ఉంటుందిగా దాని అయితే ఫుల్గా పెట్టకుండా తగ్గించాలి. అదేవిధంగా ఆ బ్రైట్నెస్ అనేది ఆటో మోడ్లో పెట్టాలి. అలా పెడితే మీ మొబైల్ ఛార్జింగ్ అయితే కాస్త సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాప్ రన్ అవుతుందో లేదో చూసుకోండి. మీ యాప్స్ అంటే ఏదైనా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి అనుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్నప్పుడు ఎక్కువగా వాటికైతే ఛార్జింగ్ అయితే ఓడవడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి యాప్స్ రన్ అవ్వకుండా అన్నీ క్లియర్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి బ్లూటూత్ లొకేషన్స్ ఇవి కనుక ఆన్లో ఉంటే ఇవైతే ఆఫ్ చేసి పెట్టండి. ఇవి ఆన్లో ఉన్నా కూడా వాటికి ఛార్జింగ్ అయితే ఎగస్ట్రా ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో వీటిని అయితే ఆఫ్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ వాల్ పేపర్ ఉంటుందిగా ఈ వాల్ పేపర్ అనేది బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ అయితే పెట్టండి. ఈ బ్లాక్ కలర్లో ఇమేజ్ అనేది గూగుల్లో కొడితే రావడం జరుగుతుంది. సో బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ పెడితే వాటికి ఛార్జింగ్ అయితే తక్కువగా ఓడుస్తూ ఉంటుంది. అలా కాకుండా లైటింగ్ ఎక్కువగా ఉన్న అంటే మీ ఫోటోలు కానీ దేవుడు ఫోటోలు కానీ ఇవి పెట్టారనుకోండి వాటికి లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. దానితో ఛార్జింగ్ అనేది ఎక్కువగా ఓడుస్తూ ఉంటుంది. అదే మీరు బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ పెట్టారనుకోండి వాటికి ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ వాల్పేపర్గా పెట్టండి. అలాగే మీ ఫోను అప్డేట్ చేసుకోండి. అంటే కొన్నిటికి మొబైల్ అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటుంది. మీరు కనుక అప్డేట్ చేయకపోతే వెళ్ళి తప్పకుండా అప్డేట్ అయితే చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకోకుండా కూడా ఛార్జింగ్ అనేది త్వరగా దిగుతూ ఉంటుంది. ఈ అప్డేట్ అనేది సెట్టింగ్లో ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. పైన చెప్పిన ట్రిక్స్ అయితే పాటించండి. మీ మొబైల్ ఛార్జింగ్ అనేది కాస్త సేవ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.